టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించారు. ప్రస్తుతం గోవా గవర్నర్గా శ్రీధరన్ పిల్లై కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 25 సంవత్సరాలకు పైగా సేవలందించారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 నుండి 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ వంటి శాఖల్లో మంత్రిగా పనిచేశారు. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలక మిత్రపక్షంగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానంతో పాటు సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. ఈ క్రమంలో తమ పార్టీలో అత్యంత సీనియర్ నేత, క్లీన్ ఇమేజ్ ఉన్న అశోక్ గజపతిరాజుకు గవర్నర్గా అవకాశం కల్పించాలని చంద్రబాబు బీజేపీ హైకమాండ్కు విజ్ఞప్తి చేశారు. అశోక్ గజపతిరాజుపై ప్రధాని మోదీకి కూడా మంచి అభిమానం ఉంది. 4 ఏళ్ల పాటు కేంద్ర విమానయాన మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో అంత సింపుల్గా, నిజాయితీగా ఉండే నేతలు అరుదని ప్రధాని మోదీ భావిస్తూ ఉంటారు. వయసు పెరగడంతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి కుమార్తెకు అవకాశం కల్పించడంతో గత సాధారణ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. విజయనగరం ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు పోటీ చేస్తే మద్దతుగా ప్రచారం చేసి గెలిపించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయం సాధించారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్గా అవకాశం కల్పించేందుకు చంద్రబాబు సీరియస్గా ప్రయత్నించారని కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. సాధారణంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కొంతమంది తటస్థులకు గవర్నర్ పదవులు ఇస్తోంది. కానీ ఇతర పార్టీల వారికి ఎంత మిత్రపక్షాలైనా గవర్నర్గా పదవి కేటాయించడం చాలా తక్కువగా ఉంటుంది. చంద్రబాబు ప్రయత్నాలు, అశోక్ గజపతిరాజు క్లీన్ ఇమేజ్తో ఈ పదవి వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రం నుంచి ఖమ్మంపాటి హరిబాబు గవర్నర్గా కొనసాగుతున్నారు.